గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నేటి నుంచే నామినేషన్లు. నేడు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్. 25 వరకు నామినేషన్ల స్వీకరణ. కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక. మే 13 పోలింగ్, జూన్ 4న లెక్కింపు. తెలంగాణపై బీజేపీ సర్కార్ జల ఖడ్గం. మన గోదావరి నీళ్లు తమిళనాడుకు. తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్లేనట. గోదావరి కావేరి అనుసంధానంతో ప్రమాద ఘంటికలు. తమిళనాడులో ఓట్ల కోసం మోడీ బీజేపీ రాజకీయం. తెలంగాణ నీటి ప్రయోజనాలకు శాశ్వత విఘాతం. ఛత్తీస్గఢ్ వాటాను తరలిస్తామంటూ కల్లబొల్లి మాటలు. కృష్ణా జలాల్లోనూ కర్ణాటక మహారాష్ట్రకు అదనపు వాటా. గోదావరిలో మిగులుపై లెక్కలు తేల్చని ఎన్డబ్ల్యూడీఏ. మరో బాబ్లీ పోతిరెడ్డిపాడులా మారనున్న ఇచ్చంపల్లి. భావితరాలకు తీరని అన్యాయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ లోడ్ రిటర్న్. అధికారులు చెప్పిన వడ్ల లారీని తిప్పి పంపిన వ్యాపారులు. క్వింటా వడ్లు మిల్లుకు చేరలే. ధాన్యపు రాసులు ఎక్కడే. కాంటాపై సర్కారు కాలయాపన. కొనుగోలుకు తాలు పేచి. కొనుగోలు కేంద్రాల్లో నానా అవస్థలు పడుతున్న రైతులు. చదువు బరువు, ఫీజుల దరువు. భారీగా ఫీజులు పెంచిన ప్రైవేటు కాలేజీలు. పట్టించుకోని ఇంటర్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం. గురుకుల విద్యార్థి మృతిపై దుమారం. ప్రశాంత్ మృతిపై భువనగిరి పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా. అంత్యక్రియలకు 20,000 ఇచ్చిన సొసైటీ. ప్రశాంత్ది ప్రభుత్వ హత్యే. 50 లక్షల పరిహారం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రశాంత్ది ప్రభుత్వ హత్య అంటూ 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 2001 నుంచి ఫోన్ ట్యాపింగ్పై విచారణ. ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. బీఆర్ఎస్ను వీడినోళ్లు ఓడిపోవడం ఖాయమంటూ ఆయన స్పష్టం చేశారు. బెదిరింపులకు భయపడేది లేదు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టీకరణ. 10 ఏళ్లలో మోడీ ఒరగబెట్టిందేమీ లేదు. బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. గులాబీలో నయా జోష్. 2 సభల్లో కేసీఆర్ సింహగర్జనతో ఉత్సాహం. నేడు అభ్యర్థులకు బీఫామ్లు. ముఖ్య నేతలకు అధినేత దిశానిర్దేశం. అధికార పార్టీకి తొత్తుల్లా పోలీసులు. నాయకుల మెప్పు కోసం కేసులు. ప్రశ్నిస్తే బెదిరింపులు, బైండ్ ఓవర్లు. మాధవరావుపై కేసు ఎత్తివేయాలని డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. ప్రశ్నించే గొంతుకపై కుట్ర కత్తులు. సల్వాజీపై 4 నెలల్లో 4 సార్లు దాడులు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిపై హత్యాయత్నం. 11 బోర్లు వేసినా పంట రాకపోయే. ఉన్నదే ఎకరం పొలం, మరో ఎకరం కౌలు. దుబాయ్కి పోయి వచ్చినా తీరని అప్పులు అంటూ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్కు రైతు కలవరం. నీళ్లు ఇవ్వక పంటలు ఎండే. పండిన పంటలు కొనకపాయే. రైతు భరోసా ఇవ్వకపాయే. పంట బోనసు లేకపాయే. ఏ హామీ అమలు కాక రైతుల్లో పెరుగుతున్న అసహనం. బీజేపీ మైండ్ గేమ్ షూరు. లోక్సభ ఎన్నికల వేళ కొత్త ఆపరేషన్. ఉగ్రవాదుల ఏరివేత తమ ఘనతగా కలరింగ్. చల్లని చూపు ఎవరిపైనో. హోరాహోరీ పోరుకు ఉత్తరాఖండ్ సిద్ధం. జాతీయ అంశాలపై అధికార బీజేపీ దృష్టి. స్థానిక అంశాలే కాంగ్రెస్ ప్రచార అస్త్రాలు. దేశంలో మోడీ వేవు లేదు. చర్చనీయాంశమైన అమరావతి బీజేపీ అభ్యర్థి వ్యాఖ్యలు. భారత్ 144 కోట్లు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక. ప్రసవ సమయంలో తగ్గిన శిశు మరణాలు. తెలంగాణ టుడే. కాంగ్రెస్ మిస్యూజింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, సేస్ బీఆర్ఎస్.